నాకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే నేనేం చేయాలి? దారుణంగా పదే పదే మారు మనసు లేకుండా చేస్తే? కాబట్టి ఇప్పటికీ 7 సంఖ్య చూద్దాం, సంపూర్ణ సంఖ్య. అతను నాకు వ్యతిరేకంగా 7 సార్లు పాపం చేశాడు. దాన్ని క్షమించాలా? లేదు, 7 కాదు, అది 70 ఏళ్ల మారుల మట్టుకు. నీకు తెలుసా, నా ఉద్దేశం అక్షరాల 77 సార్లు కాదని. 70 ఏళ్ల మారుల మట్టుకు సంపూర్ణ సంఖ్యా పరిమితులు లేకుండా నిరంతరం క్షమించాలి. ఆ విషయాన్ని తెలుసుకో. అది చాలా కష్టం. మానవుడు తన సొంత ఆలోచనపై ఆధారపడి సమస్తం కఠినం చేసుకుంటాడు.